గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 5వ తారీఖు జూలై 2026 ఆదివారం నుండి 11వ తారీఖు జూలై 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా విదేశాలు వెళ్ళాలనుకుంటే ఈ వారం చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది కాబట్టి వెళ్ళొచ్చు. నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఆకస్మిక ధనం అంటే ఎప్పుడో పెట్టిన ఇన్వెస్ట్మెంట్లన్నీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా మీకు లాభాన్ని కలగజేస్తాయి. సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పచ్చు. క్రయ విక్రయాలలో లాభాలు కనపడుతున్నాయి కాబట్టి ఏదైనా అమ్మినా కొనినా కూడా మీకు లాభం అయితే ఈ వారం బ్రహ్మాండంగా కనపడుతుంది. అలాగే ఆర్థికంగా స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. డబ్బులు బాగా సంపాదించడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం బాగా కలిసి వస్తుంది. ఉన్నతమైన భావాలు కలిగి ఉంటారు. పరోపకారం, ఇతరులకి సహాయం చేస్తారు. అలాగే ధర్మబద్ధంగా ఉంటారు. మంచి వాళ్ళలా తయారవుతారు. అలాగే టెక్నికల్ రంగాల వారికి చాలా మంచి అభివృద్ధి కనపడుతుందని చెప్పొచ్చు. పరిస్థితులను అర్థం చేసుకోవడము, భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోవడము బాగా కలిసి వస్తుంది. ఏదైనా అవకాశాలు ఉన్నా కూడా చేజారిపోకుండా జాగ్రత్త పడతారని చెప్పొచ్చు. కొంతమంది బంధువులు మీ ఎదుగుదలను చూసి మాత్రం కొంచెం ఈర్ష్య ద్వేషంతో అసూయపడుతూ ఉంటారు. అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా ఏ పని ప్రారంభం చేసినా చాలా జాగ్రత్తగా ప్రారంభం చేసుకోవడము, తతు జాగ్రత్తలు తీసుకోవడము మంచిది. అలాగే మీకు కొంతమంది సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. డబ్బుల విషయంలో కూడా ముఖ్యమైన అవసరాలకి ఖర్చులు పెట్టే అవకాశాలు, వాహనాలు వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఆరోగ్యం గురించి బాగా జాగ్రత్త పడతారు. దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. మీరు అనుకున్న కోరికలు కానీ లేదా సమస్యలు కానీ తీరతాయి. ఈ వారం ఇతర దేశాలలో ఉండే భారతీయులు కూడా కొత్త నిర్ణయాలు అనుకూలిస్తూ ఉంటాయి. ఉద్యోగ మార్పులు అనుకూలిస్తూ ఉంటాయి. మీరు తీసుకునే మంచి నిర్ణయాలే మీ జీవితాన్ని మార్చే అవకాశం కూడా ఈ వారం కనపడుతుంది. కొత్త వ్యాపార రుణాలు తీసుకోవడానికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతుంది. రియల్ ఎస్టేట్లోని కానీ బంగారంలో కానీ భూముల్లో కానీ పెట్టే పెట్టుబడులు వృద్ధి అవుతున్నాయని చెప్పచ్చు. అలాగే సంతానం విషయంలో కూడా శుభవార్త, శుభ సమాచారం కనపడుతుంది. పిల్లలకు సంబంధించి చదువు కానీ, ఉద్యోగం కానీ, వివాహం కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా అద్భుతంగా మీకు రాణింపు కనపడుతుంది. ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడుతూ ఉంటాయి. ప్రేమికుల మధ్య అద్భుతమైన అన్యోన్యత కనపడుతుంది. భార్యాభర్తలు కూడా ఒకళ్ళనొకరు అర్థం చేసుకుని సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో చర్చించుకుని ఏదైనా ఆస్తి వివాదాలుంటే పరిష్కారం చేసుకోగలుగుతారు. అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో వివాదాలు ఉంటే కనుక పరిష్కారం అయ్యే అవకాశం కనపడుతుంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీకు ఈ వారం రాబోతున్నాయి. వ్యాపారంలో అనేక రకాల వ్యాపారాలు చేయగలగడం, వ్యాపారాలను విస్తరింపజేయడంతో పాటుగా పెట్టుబడులు, లాభాలు పొందగలుగుతారు. ముఖ్యంగా వాహనాల విషయంలో మాత్రం జాగ్రత్తగా నడపకపోతే ప్రమాదాలు, యాక్సిడెంట్లు ఉన్నాయి. సీటు బెల్టులు, హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి. అయితే దూర ప్రయాణాలు చేయొచ్చు. వ్యవసాయం చేసేవారికి వాతావరణం అనుకూలించడమే కాదు, గిట్టుబాటు ధర వస్తుంది. వ్యవసాయ లాభాలు కనపడుతున్నాయి. అలాగే గొప్ప వ్యక్తిగా మారుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు కూడా పోటీ పరీక్షలలో విజయం కనపడుతోంది. విదేశాల్లో చదువుకున్న వారికి కూడా పార్ట్ టైం జాబులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన విధానము, ఉద్యోగ కార్యాలయాల అభివృద్ధి, విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. స్త్రీలకు ఇష్టమైన వ్యక్తులతో శారీరక కలయికలతో పాటుగా కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. కోరుకున్న కోరికలు నెరతాయి. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కనపడుతుంది. వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి వ్యాపార రంగంలోకి ముందడుగు వేస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టగలుగుతారు. అన్ని రంగాల వ్యాపారస్తులకి లాభాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి సరిగ్గా పడుకోకపోవడం వల్ల తర్వాత రోజు నీరసం రావడం, రాత్రి ఫోన్లు ఎక్కువ చూడడం, ఆలోచనలు పెరిగిపోవడం, ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోకపోవడం, చెడు వ్యసనాలు అలవాట్లు అవ్వడం లేదా బయట తిళ్ళు తినడం, అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే చెడు నిర్ణయాల వల్ల మీ గౌరవ మర్యాదలు తగ్గుతుంటాయి కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి. తప్పుడు ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేయడం, జోద ప్రక్రియలకి దూరంగా ఉండాలి. షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ముఖ్యమైనటువంటి పనులు మర్చిపోవడం కానీ, ముఖ్యమైన పనులు వాయిదా వేయడం కానీ వీటి వల్ల ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. అలాగే అనవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ వారం అంతా కూడా. తొందరపాటు నిర్ణయాల వల్ల తప్పులు చేసే పరిస్థితులు, ధన నష్టం కూడా కనపడుతుంది కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. అనవసరమైన పనులు చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. జాగ్రత్త. కొంతమంది మీతో మంచిగా మాట్లాడి మీ రహస్యాలు తెలుసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటుంటారు. ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పెద్దవారి మనసు గాయపరిచే అవకాశం కనపడుతుంది. అలాగే యజమాని అనుమతి లేకుండా, అంటే ఇంట్లో పెద్దవాళ్ళ అనుమతి లేకుండా మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని తర్వాత ఇబ్బంది పెడతాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే కనపడటం లేదు. అలాగే పెట్టుబడులు తగ్గ లాభాలు కూడా ఈ వారం పెద్దగా కనపడటం లేదు. వ్యాపారస్తులకి క్రయ విక్రయాలు ఎక్కువ నష్టాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ వీటి వల్ల నష్టాలు కనపడుతూ ఉన్నాయి. పరపురుష పరస్త్రీ వ్యామోహాల వల్ల అనవసరమైన ఇబ్బందులు తలెత్తుతాయి.
కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని చేసే పనులన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఈజీ మనీ కోసం తప్పుడు పనులు చేయకండి. ప్రభుత్వ ఉద్యోగస్తుడికి ఉద్యోగ నష్టాలు, ఐటీ దాడులు, ఇబ్బందులు కనపడుతున్నాయి. నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల వివాదాలు, కింద పనిచేసే వాళ్ళతో సమస్యలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన కోరికలు తగ్గించుకోవాలి. కామ కోరికలు, శారీరక కోరికలు పెరిగిపోయి ఎవరు పడితే వాళ్ళతో సంపర్కాలు మంచిది కాదు ఈ వారం. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధించడం కానీ, డబ్బు విపరీతంగా ఖర్చు అవ్వడం కానీ, పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడం కానీ, ఇతర దేశాల నుండి భారతీయులకి ఉద్యోగ నష్టాలు, సమస్యలు ఎదుర్కోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహ సంబంధాలు కూడా కుదిరి వెనక్కి వెళ్ళిపోయే అవకాశం కనపడుతోంది. ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు విడిపోయే అవకాశాలు, సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ఇంట్లో చికాకులు కనపడుతున్నాయి. మద్యపాన వ్యసన పనులకి, రాత్రి సమయంలో డ్రైవింగ్లు చేయడం వల్ల ప్రమాదాలు, అలాగే ధూమపాన వ్యసన పనులకి శస్త్రచికిత్స అవకాశాలు కూడా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ప్రేమించే వారిని దూరం చేసుకోవడం, చెడు స్నేహితుల వల్ల చెడు వ్యసనాలు అలవాటు అవ్వడం, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, జోదము, కఠినంగా మాట్లాడడం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ఈ వారం చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. విద్యార్థులకి అనవసరమైన ప్రేమ కలాపాలు, సెల్ ఫోన్ గేమ్స్ పాడు చేస్తున్నాయి. కాబట్టి వాటికి దూరంగా పెట్టుకుని చదువు పట్ల శ్రద్ధ పెట్టండి, ఏకాగ్రతగా చదువుకోండి. ఈ వారం బాగుంటుంది. ఇంకా ఉద్యోగస్తులకి అధికారిక ఒత్తిడి బాగా కనపడుతోంది. ఉద్యోగంలో టెన్షన్లు, ఉద్యోగ నష్టాలు, ఉద్యోగ గండాలు ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసేవారు ఉద్యోగ ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. స్త్రీలకి పురుషుల వల్ల వ్యామోహం కనపడుతోంది. కొత్త పరిచయాల వల్ల సమస్యలు ఉన్నాయి. డబ్బు విపరీతంగా ఖర్చు అవుతోంది. కుటుంబ కలహాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో మూర్ఖత్వంగా నిర్ణయాలు తీసుకోవడము, తప్పుడు పెట్టుబడులు పెట్టడము, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల నష్టాలు, అలాగే ఆర్థిక లావాదేవీలు సరిగ్గా సాగకపోవడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ